ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైందట. పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ఉన్నా వారిని నడిపించే నాథుడు లేకుండా పోయాట. ఇన్ఛార్జ్ పత్తా లేకుండా పోవటంతో పార్టీని గాడిలో పెట్టేవారే కరువయ్యారట. అధికారం ఉన్నంత వరకు ఆర్భాటంగా తిరిగిన ఆ ఇన్ఛార్జ్ పార్టీ ఓటమి తర్వాత కనిపించకుండా పోయాట. ఇన్ఛార్జ్ తీరుతో విసిగిన క్యాడర్ గ్రూప్ పాలిటిక్స్కు తెరలేపారట. అధికారం పోయినా వర్గపోరు మాత్రం అక్కడ వైసీపీకి కొరకరాని కొయ్యగానే మారిందట. అధినేత జగన్కే తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడ ఇన్ఛార్జ్ను మారుస్తున్నారన్న వార్తలు నిజమేనా? జగన్కు తలనొప్పిగా గిద్దలూరు పంచాయతీ. నియోజకవర్గానికి దూరంగా వైసీపీ ఇన్ఛార్జ్. రోజురోజుకు పెరుగుతున్న గ్రూప్ పాలిటిక్స్. నాగార్జునారెడ్డిని మార్చాలంటున్న క్యాడర్. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ బాస్ జగన్ కు తలనొప్పిగా మారిందట. అసలే దారుణ ఓటమి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జగన్ కు గిద్దలూరు పంచాయతీ చికాకు తెప్పిస్తోందట. పార్టీలోని జిల్లా స్థాయి నాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ వర్గపోరుకు మాత్రం చెక్ పెట్టలేకపోతుందట. రోజు రోజుకు పెరుగుతున్న గ్రూప్ పాలిటిక్స్ తో గిద్దలూరు వైసీపీ నిప్పుల కుంపటిలా మారుతుందట. ఇన్ఛార్జ్ బిహేవియర్ నచ్చని పార్టీ కార్యకర్తలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారట. పచ్చ పార్టీ అవకాశం ఇస్తే క్షణాల్లో పార్టీ కండువాలు మార్చుకునేందుకు మండల స్థాయి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారనే టాకు వినిపిస్తోందట. ప్రస్తుతం ఇక్కడ రెండుగా చీలిపోయిన వైసీపీ క్యాడర్ ఇన్ఛార్జ్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేస్తోందట. ఇప్పటికే అనేక సమస్యలతో తలపట్టుకుంటున్న వైసీపీ చీఫ్ జగన్ కు గిద్దలూరు ఇష్యూ కత్తి మీద సాములా మారిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా కుందూరు నాగార్జునరెడ్డి ఉన్నారు. ఈయన 2019 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. నాగార్జునరెడ్డికి మార్కాపురం నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఈయన మామ గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో నాగార్జునరెడ్డి బంధువుల ప్రాబల్యం బాగా పనిచేసింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఈజీగా నాగార్జునరెడ్డి గెలుపు దక్కించుకోగలిగారు. అయితే గత ఎన్నికలకు వచ్చేసరికి అధినేత చేసిన పాలిటిక్స్ ట్రాన్స్ఫార్మంలో మార్కాపురం నుండి గిద్దలూరుకు నాగార్జునరెడ్డి షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురంకు పంపారు. ఇది తమ గెలుపుకు ఇబ్బందిగా మారుతుందని నాగార్జునరెడ్డి అప్పట్లోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ జగన్ వినలేదు. జగమొండిగా పేరుగాంచిన జగన్ తాను అనుకున్నదే చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో నేతలిద్దరూ తమ నియోజకవర్గాలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. గిద్దలూరుకు షిఫ్ట్ అయిన నాగార్జునరెడ్డి గత ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు చేరుకున్నారు. అయితే స్వల్ప తేడాతో ఓటమి చెందారు. తన ఓటమికి స్థానికంగా ఉన్న వర్గపోరే కారణమని నాగార్జునరెడ్డి భావిస్తున్నారట. దీంతో ఇక అప్పటి నుండి నియోజకవర్గంపై ఆయన పెద్దగా దృష్టి సారించడం లేదట. నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు కానీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కానీ ఇప్పటి వరకు చేయలేదట. అసలు ఇన్ఛార్జ్ ఉన్నాడా అనే విధంగా నాగార్జునరెడ్డి వ్యవహార శైలి ఉందట. స్థానికంగా ఉన్న పలువురు ముఖ్య నేతలతో నాగార్జునరెడ్డికి విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో క్యాడర్ నాగార్జునరెడ్డిని మార్చాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారట. నాగార్జునరెడ్డిని మార్చి లోకల్ వ్యక్తిని ఇన్ఛార్జ్ గా నియమించాలనే డిమాండ్ వినబడుతుండగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబునే తిరిగి ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించాలనే వాదన కూడా వినబడుతుందట. ఇక నాగార్జునరెడ్డి వ్యతిరేకంగా ఉన్నవారు ఆయనను టార్గెట్ చేసి పావులు కదుపుతున్నారట. నాగార్జునరెడ్డిని గిద్దలూరు నుండి పంపడమే వారి మెయిన్ అజెండాగా కనబడుతోందట. నాగార్జునరెడ్డి కూడా క్యాడర్ ను పట్టించుకోకపోవడం, నియోజకవర్గానికి దూరంగా ఉండడం కూడా పార్టీ నేతల్లో కొంత అసంతృప్తికి కారణమవుతుందట. అధికారం ఉన్నప్పుడు పార్టీపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన నాగార్జునరెడ్డి అధికారం పోగానే కంటికి కనబడకుండా మొక్కుబడిగా వచ్చిపోవడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందట. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ దగ్గర నాగార్జునరెడ్డి పంచాయతీ నడుస్తుందట. మరి గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ నాగార్జునరెడ్డిని మార్చి లోకల్ వాళ్లను ఇన్ఛార్జ్ గా నియమిస్తారా, లేక తిరిగి అన్న రాంబాబునే తీసుకొస్తారా? ఇవేమీ కాకుండా నాగార్జునరెడ్డినే కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి.